ఫ్రాక్ స్టిచ్ చేసేటప్పుడు మనము ఫ్రిల్స్ అనేది లోపలికి ఖర్చులు వెళ్ళిపోవాలి అంటే ఫస్ట్ ఇలా సిల్క్ లైనింగ్కి మెయిన్ పీస్ అనేది పెట్టుకొని ఫ్రిల్స్ పెట్టేసుకోండి. ఆ తర్వాత ఇలా బాడీ పార్ట్ అనేది అటాచ్ చేసుకోవాలి. బాడీ పార్ట్ చూసారు కదా, మెయిన్ పీస్ అనేది కిందన ఫ్రిల్స్ మెయిన్ పీస్ రెండు ఈక్వల్గా వచ్చేలాగా చూసుకుని 1/2 ఇంచ్ ఖర్చుకు ఉండేలాగా ఇలా చివరి వరకు కూడా కుట్టేసుకోండి. ఇప్పుడు కాటన్ లైనింగ్ తీసుకోండి. దీనికి ఖర్చుకు అనేది మార్కింగ్ చేసుకొని మనము బాడీ పార్ట్ లైనింగ్ ఉంది కదా, దాని వైపున మాత్రమే ఇది పెట్టుకోవాలి. నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలా పైన పెట్టుకొని ఖర్చుకి మార్కింగ్ వదిలేసుకొని అక్కడి నుంచి ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. చివరి వరకు కూడా ఇలా స్టిచ్ చేసేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా ఓపెన్ చేసామంటే మనకి లోపల సైడ్ అనేది ఎక్కడ దారాలు లేకుండా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది లోడింగ్ పద్ధతిలో. బయట కూడా చాలా నీట్గా ఉంటుంది. ఖర్చులు అనేది మాత్రం ఇలా మిడిల్లోకి వెళ్ళిపోతాయండి. చూస్తున్నారా ఎంత బాగుందో మనకి. ఇలా ఒకసారి ట్రై చేయండి. పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా కంఫర్ట్గా ఉంటుంది. అలానే సైడ్ జాయింట్ కూడా లోడింగ్ పద్ధతిలో ఎలా చేయాలి అనేది మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంటుంది, చెక్ చేయండి. ఫ్రాక్ నచ్చితే లైక్ చేయండి.